మనకి ఇది తార్ రోడ్డు, గరికపర్రు కనకవల్లి వెళ్ళే రోడ్డు. ఇదే రోడ్డు ఉయ్యూరు కూడా వెళ్తుంది బస్ రూటు. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఈ కరెక్ట్గా ఈ తాటి చెట్లు, తార్ రోడ్డు ఇక్కడ నుంచి మనకి లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఈ లైట్ గ్రీన్ గట్టి ఇలా చీలుకుంటుంది. ఈ ముందు గడ్డి వేసుకున్నాడు తార్ రోడ్డు ఫేసింగ్ గేదెలకి, వెనకాతల వరి వేసుకున్నాడు. ఇది మెరక పొలమేనండి, వరి ఉందని మేఘాన్ని అనుకోమాకండి. చూడండి పక్కన చెరుకేశారు. అది ఫామ్ హౌస్కి బాగుంటుంది నీట్గా. ఎందుకంటే వర్షం వస్తే నీళ్ళు ఫుల్గా నిలిచిపోతాయి మామూలుగా అయితే. ఇది మాగానికి, ఇది మెరక, ఒక్క చుక్క కూడా ఉండదు. బోరు కూడా ఉంది, ఇదిగోండి బోరు. ఈ తెల్లది ఈ లైట్ గ్రీన్ నుంచి తిన్నగా వెళ్తే, లైట్ గ్రీన్ తిన్నగా వెళ్ళి అలా తిరగాలి. ఆ తాటి చెట్లు వెంబట అలా తిరిగితే అదిగోండి ఈ చిన్న తాటి చెట్టు ఉంది చూడండి, అక్కడి నుంచి ఇలా వస్తుంది. వచ్చి ఈ ఎదురుగా చెరుకు తోట ఉంది చూడండి, ఈ చెరుకు తోట మీదగా ఇలా వచ్చి ఇలా తగిలిద్ది రోడ్డుకి. 80 సెంట్ అండి. రోడ్డు ఫేసింగ్ ఒక 70 అడుగులు వస్తుంది. తార్ రోడ్డు ఫేసింగ్ ఒక 70 అడుగులు వస్తుంది తార్ రోడ్డు బిట్టు. మిగతా అదంతా లోతే 80 సెంట్లు. బోర్ ఉంది, మీరు చెరుకు వేసుకోవచ్చు, వరి వేసుకోవచ్చు, మొక్కలు వేసుకొని ఫామ్ హౌస్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం 80 సెంట్లు మనకి ఎకరం. మామూలుగా తార్ రోడ్డు బిట్ అయితే ఇక్కడ మామూలుగా గరికపర్రు, నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో పెట్టాను. గరికపర్రులో డొంక ఫేసింగే 75, 80 ఉన్నాయి. అదిగోండి అది ఇక్కడ గరికపల్లి మాలపల్లి అంటారు. ఈ రోడ్డు ముందుకెళ్తే అక్కడ గరికపల్లి మాలపల్లి అంటారు. ఆ రోడ్లో సిమెంట్ రోడ్డు ఫేసింగ్ ప్లస్ డొంక రోడ్డు ఫేసింగ్ అవే ఎకరం 85 లక్షలు, 75 లక్షలు ఉన్నాయి. మనకిక్కడ ఈయన తార్ రోడ్డు బిట్టు, సిమెంట్ రోడ్డు కాదు, డొంక రోడ్డు కాదు, తార్ రోడ్డు బిట్టు 80 సెంట్లు బిట్టు, ఎకరం 70 లక్షల మీద, అంటే సెంటు 70,000 విత్ బోరు. రేటు మాట్లాడుకోవచ్చు అండి. ఫామ్ హౌస్ లాగా బాగుంటుంది సింపుల్గా. చిన్న బడ్జెట్ వాళ్ళకి కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. మీకు రోడ్డు మీద చూపిస్తా. ఇవ్వండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇది అనుకోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్. సో అక్కడ వరకు వస్తుందా? ఎక్కడ వరకు, ఎక్కడ వరకు వస్తుంది. ఇదే బార్డర్, అటు సైడ్ ఆ చెట్టు.